ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజానాయకుడు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి బడుగు బలహీన వర్గాల తరపున, ఎందుకంటే చాకల ఐలమ్మ స్ఫూర్తితోటి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసి, ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి చాకల ఐలమ్మ కుటుంబానికి కూడా గౌరవం ఇచ్చి మహిళా మెంబర్గా వాళ్ళ మన్మరాలకు వర్ధంతి రోజు, ఐలమ్మ వర్ధంతి రోజు వేదికపైనే అధికారికంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి వర్యులకు, రాష్ట్ర మంత్రి వర్యులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి మా బడుగు బలహీన వర్గాల తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లనే కోటి మహిళా యూనివర్సిటీకి కూడా చాకలి ఐలమ్మ చేయడం కూడా చాలా సంతోషం. ఇదే కదా తెలంగాణ ప్రజలు కోరుకున్నది కూడా, బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా బీసీ కులగణన కూడా దేశవ్యాప్తంగా కూడా మేము బీసీ కులగణన చేస్తామని నిక్కస్సుగా చెప్పిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు, సోనియా గాంధీ గారు పిలుపు మేరకు కూడా ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేయడానికి కూడా అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. అది కూడా బీసీ కులగణన కూడా జరుగుతుంది. బీసీలకు కూడా న్యాయం జరిగే రోజు వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ శాతం ఎంత, వాళ్ళ వాటా ఎంత, వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వంలో ఈ సంక్షేమ పథకాలు కూడా చేయడం, అదేవిధంగా అన్ని వర్గాలకు గుర్తింపు ఇవ్వడంలో కూడా చాలా సంతోషం. మేము కూడా గతంలో కూడా చిట్టాల ఐలమ్మను చిట్కుల ఐలమ్మ చేసి తెలంగాణ రాష్ట్రంలోనే ఐలమ్మ తల్లిని ఇక్కడ కాంస్య విగ్రహం పెద్ద ఎత్తున పెట్టి ఇక్కడ ఒక 50,000 మందితోటి ఇనాగ్రేషన్ చాకల ఐలమ్మ మునిమన్మరాలతోటి ఆ రోజు ఇనాగ్రేషన్ చేసినాం. ఆ రోజు నుంచి కూడా మేము అదే స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. ఎందుకంటే పేదల పక్షపాతి ఉండే ఐలమ్మ తల్లి బడుగు బలైన వర్గాలకు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసి, సాయుధ పోరాటం చేసి ఎంతో మంది పేద కుటుంబాలకు, బీసీలకు, ఎస్సీలకు, అన్ని వర్గాలకు కూడా భూములు పంచిన తల్లి. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ముందుకు సాగిస్తున్నాం. అదేవిధంగా రేవంత్ అన్న ఆశీస్సులతోటి ఈరోజు బీసీలకు గుర్తింపు తీసుకొచ్చి మొన్ననే చూడొచ్చు పీసీసీ అధ్యక్షుడు కూడా ఒక బీసీ బిడ్డకు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా ఇవ్వడం కూడా చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉండి అన్ని వర్గాల ప్రజలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాలకు అండనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలందరూ దీవించారు. ప్రజాప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కూడా, అన్ని పథకాలు కూడా అందరికీ అందేలాగా చూస్తామని చెప్పి ముఖ్యంగా మరోసారి మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, బీసీ బిడ్డలాగా అని చెప్పి తెలియజేస్తున్నాం.